బట్ న్యూస్ దాడులకు టీడీపీ నేతలే కారణమని ఈసీ ఆదేశాలతో అపాయింట్ అయిన ఎస్పీలే సస్పెండ్ కావడం ఎన్నడూ చూడలేదన్న అంబటి రాంబాబు వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు. పల్నాడులో పోలీసు అధికారులకి తమ నుంచి ఎలాంటి ఫోన్స్ వెళ్లలేదన్నారు ఆయన. కావాలంటే కాల్ డేటా చెక్ చేసుకోవచ్చు, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించుకోవచ్చు అని వైసీపీకి ఛాలెంజ్ చేశారు. దాడులపై సిట్ సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు శ్రీకృష్ణదేవరాయలు. ఎక్కడైతే మార్చారో అక్కడే మళ్ళా సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చూడండి దీనిలో ఎంత విచిత్రంగా ఉందో. అలాగే అనంతపూర్లో ఎస్పీని మార్చారు, ఐజీని మార్చారు, తిరుపతిలో మార్చారు. ఎక్కడైతే మార్చారో ఎలిగేషన్స్ మీద ఎన్నికల కమిషన్ న్యాయం అనుకుని ఎక్కడైతే మార్చిందో అక్కడే అల్లర్లు జరిగాయి, అక్కడే సస్పెన్షన్లు జరిగాయి, అక్కడే మళ్ళా కొత్త అధికారులు వేశారు, అక్కడే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి విచారణ జరపవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఫ్యాక్ట్స్ ఏంటో ఆలోచించమని ఈ సందర్భంగా నేను ప్రజల్ని కోరుతున్నా. సిట్టింగ్ జడ్జితో కూడా చేయించండి. ఏ విధంగా అయినా మా వైపు నుంచి ఏ అధికారికైనా ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయండి అని ప్రలోభ పెట్టినట్టు మా వైపు నుంచి ఉంటే వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ యాక్షన్. వీఆర్ ఛాలెంజింగ్. నేను రెడీ టు గివ్ నా ఏదైతే డేటా ఉందో, ఫోన్ ఉందో, అన్ని నా డివైజెస్ అన్ని నాయే కాదు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా డివైస్ ఇవ్వడానికి రెడీ. మీరు రెడీయా? మీరు ఎన్నిసార్లు మాట్లాడాలో వీళ్ళందరూ ఆఫీసర్స్తో కానీ మీరు చెప్పగలరా? ఈ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేశారు కాబట్టే చాలా చోట్ల బదిలీ చేశారు. దీనికి ఎవరో పైనుంచి వచ్చి చేయాల్సిన అవసరం లేదు. కానిస్టేబుల్ చేతి దగ్గర నుంచి లాఠీ తీసుకుని నా కాన్వాయ్ వెహికల్స్ పాల్గొడుతూ ఉన్నారు. నథింగ్, ఏమి చేయకుండా అలా చూస్తూ ఉండిపోయారు. ఎందుకు ఈ నిర్లప్తత? దీనిపైన సమగ్రంగా సిట్ దర్యాప్తు చేయాలి.